కనక మహాలక్ష్మి, మీ జీవితంలోకి నేను అనుకోకుండా ప్రవేశించిన ఇప్పుడు నీ జీవితం అర్థం లేకుండా మారడానికి నేనే కారణం అవుతున్నాను. ఒక గమ్యం లేకుండా చేసే నీ జీవిత ప్రయాణానికి నేను మూలమవుతున్నాను. నీ చుట్టూ ఉన్న ముళ్ళకంపల్లాంటి సమస్యలన్నీ తొలగించి నీకొక మంచి దారి చూపిద్దాం అనుకుంటున్నాను. కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇవ్వట్లేదు. అలా అని ఆ అవకాశం వచ్చే వరకు ఎదురు చూడలేను. ఇంతలో నీ చుట్టూ కమ్ముకున్న సమస్యల్లో నువ్వు నలిగిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నేను కలిసి ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం ఎప్పుడొస్తుందో ఏంటో. విహారీ, చూడు నాన్న, మీ నాన్న కూడా ఎప్పుడూ ఇంతే. నా కుటుంబం నా వాళ్ళు అని ఆలోచించేవారు. అందరి గురించి ఆలోచిస్తూ ఆయన గురించి ఆయన ఎప్పుడూ పట్టించుకునేవారు కాదు. నువ్వు కూడా అచ్చం ఆయనలాగే కనిపిస్తున్నావు. అందరి గురించి ఆలోచించటంలో తప్పు లేదు నాన్న. కానీ మనకి తగిలే గాయాలని కూడా మనం చూసుకోవాలి నాన్న. గుండెలో కలుగుతున్న బాధని ఎవరో ఒకరితో పంచుకోవాలి. అప్పుడే ఆ గుండెలో భారం తగ్గుతుంది. అమ్మా, అదేం లేదులే అమ్మా. నన్ను కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వమ్మా. నన్ను క్షమించమ్మా. నా వల్ల ఒక అమ్మాయి జీవితం పాడైపోతుంది. ఒక అమ్మాయి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. తనకొక దారి చూపిద్దామన్నా నాకు ఏ దారి కనిపించటం లేదు. తనని ఏ తీరానికి చేర్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి జీవితంలో నేనొక దుర్మార్గుళ్ళ మిగిలిపోతానేమో అని నాకు భయం వేస్తుందమ్మా. ఈ విషయం నీకు చెప్పలేను. అలా అని నా గుండెలో నేను మోయలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. ఏమైంది పెదనాన్న? వసుదమ్మ గారికి ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాను రా, అస్సలు కలవటం లేదు. అయ్యో, అలా అయితే ఎలా పెదనాన్న? అసలే మనకి సిటీ కొత్త. మనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలం? వాళ్ళు చెప్పిన అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ పట్టుకుని ఏదో విధంగా వెళదాం. ఏది ఆ అడ్రస్ కాగితం ఎలా ఇవ్వు. సరే పెదనాన్న. పెదనాన్న, అది ఏమైందిరా? అడ్రస్ కాగితం తీయమంటే అల్లకల్లోలం అయిపోయినట్టు అలా మెలికలు తిరిగిపోతున్నావు. పెదనాన్న, ఆ అడ్రస్ ఎక్కడో పడిపోయింది పెదనాన్న. జేబులో కూడా లేదు పెదనాన్న. అడ్రస్సే లేకపోతే ఎలా వెళ్తాం రా? నన్ను క్షమించు పెదనాన్న. ఆ పెదనాన్న, నాకు 2 లైన్లు మాత్రం గుర్తొస్తున్నాయి. ఏంటవి? పెద్దమ్మ తల్లి గుడి, జూబ్లీ హిల్స్. పెద్దమ్మ తల్లి గుడి, జూబ్లీ హిల్స్.
సరే ముందైతే అక్కడ వరకు వెళ్దాం పద. కానీ అక్కడి నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం పెదనాన్న? ఈ లోపు వసుదమ్మ గారి ఫోన్ కలుస్తుందేమో చూద్దాంరా. ముందు బయలుదేరదాం పద. ఆటో ఏమన్నా దొరుకుతుందేమో చూడు. బాబు ఆటో, ఇట్రా ఇట్రా ఇట్రా. బాబు, జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి వస్తావా? నేను అటు నుంచి పోవట్లేదయ్యా, దిల్సుఖ్నగర్ వైపు వెళ్తున్నా. వస్తావా? భలే వారండి మీరు. మేము అటు ఎటు వెళ్ళాలంటే మీరు ఇటు ఎటు తీసుకెళ్తా అంటారేంటి? వెళ్ళండి వెళ్ళండి. భలే వాళ్ళయ్యా. చూడు, ఇలాంటి చిన్న చిన్న డీలింగ్స్ ఉంటే వేరే వాళ్ళతో పెట్టుకో. కనీసం ₹1,00,00,000 డీలింగ్ అయితేనే నా దగ్గరకు తీసుకురా. సరే, ఇంకో విషయం, నేను ఈ 4 రోజులు మాత్రమే హైదరాబాద్లో ఉంటా. ఆ తర్వాత దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఈలోపే నాకేదో విషయం చెప్పు. ఛ! మొన్న కూతురికి దొరికిపోయాను, ఇప్పుడు తండ్రికి దొరికిపోయాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైంది పెదనాన్న? రే ముందు ఆ సంచులు తీసుకురా.